విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మత్స్యకార భరోసా అమలు చేయాలని ఫిషింగ్ హార్బర్ నుంచి కలెక్టరేట్ వరకు మత్స్యకారులు పాదయాత్ర నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద మత్స్యకారులను అడ్డుకోవడంతో పోలీసులు మత్స్యకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరు నిరసిస్తూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద మత్స్యకారులు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మత్స్యకారుల పాదయాత్రకు సంబంధించి మరిన్ని విషయాలను ఫిషింగ్ హార్బర్ నుంచి మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ నుంచి విశాఖ కలెక్టరేట్కు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర గురించి మరిన్ని విషయాలు అడిగి వారి మాటలను తెలుసుకుందాం. సార్, ఈ పాదయాత్ర తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? మత్స్యకారులకు ఇంకా ఎంతమందికి మత్స్యకార భరోసా అందాల్సి ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మొదటి సంవత్సరంలోనే భరోసా అనేది పూర్తిగా వాళ్ళ సొంత నిధుల్లో చేర్పించుకునే విధంగా చేసుకున్నారు. దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు, దాన్ని కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చేటప్పటికి కూడా కనీసం ఇప్పుడు ఇవ్వాల్సిన చెప్తున్నారు పేపర్ యాడ్లో 1,30,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామని. కానీ ఇక్కడ మాత్రం చూస్తే 80% కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఇది కూడా మేము 15 రోజుల ముందే కలెక్టర్ గారికి కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చెలో కలెక్టరేట్ అనే కార్యక్రమం పెట్టాం. ఖచ్చితంగా మత్స్యకార భరోసా వెంటనే సెకండ్ విడతగా కూడా మిగతా వాళ్ళని అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇప్పించవలసింది కోరుతున్నాం. ఒకళ్ళు ఎవరైతే ఇప్పించలేదో దాని మీద ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా చేస్తామని కోరుతున్నాం. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మత్స్యకారులు? అన్సీజన్ జీతభత్యంగా మత్స్యకార భరోసా అనేది గవర్నమెంట్ మాకు అమలు చేసిందండి. దాన్ని సకాలంలో మత్స్యకార భరోసా మత్స్యకారులకు అందజేయకుండా 100లో దాదాపు 30 మందికి ఇచ్చి 70 మందికి సున్నా చుట్టింది. దాని మూలంగా ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఆందోళన చెందుతున్నాడు కనుక దానికోసం మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ ఇచ్చి మాకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని సాల్వ్ చేయమని ప్రభుత్వాన్ని వేడుకోవడానికి. ఎన్ని లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమందికి? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల మంది సముద్రంలో వేటకు వెళ్తుంటారండి. కాకపోతే ప్రభుత్వాలు రకరకాల కారణాలతో వాళ్ళకి వేరే ఫైనాన్షియల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయని చెప్పేసి వారిని అనర్హుల జాబితాలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరము 1,30,000 మంది అర్హులుగా గుర్తించిన దీంట్లోని 70% వరకు మత్స్యకార భరోసా పడలేదు. ఒక పక్క చూస్తే దీంట్లో కూడా చాలా ఈ బెనిఫిషరీ లిస్టులో కూడా అవకతవకలు ఎక్కువగా జరిగాయి. మత్స్యకారులు కాని వాళ్ళకి ఎక్కువ మందికి లబ్ధిదారులుగా ఇప్పటికే డబ్బులు తీసుకున్నారనేది కూడా ఒక పెద్ద చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. దాని తాలూకా లిస్టును కూడా మేము పూర్తి స్థాయిలో లిస్టును కూడా తీస్తాము. ఎవరైతే అంటే మత్స్యకారులు కాని వాళ్ళు, ఈ వృత్తిలో లేని వాళ్ళు ఈ అక్రమంగా అన్యాయంగా మత్స్యకారుల తాలూకా కష్టాన్ని దోచుకుంటున్నారో దాన్ని కూడా బయటపెట్టి నిజమైన మత్స్యకారులకు వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వం చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతన లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే 1,30,000 మంది అర్హులుగా ప్రకటించారో మరి ఇంతవరకు కూడా దాదాపుగా 1 వారం రోజులు పూర్తయినా సరే ఈరోజు ఆకలి పస్తులతో ఉన్నటువంటి మత్స్యకారులకి అన్యాయం జరుగుతూ మత్స్యకార భరోసా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లోని వారు జేడీ ఫిషరీస్ గారు చెప్పిన ఆ టైం కూడా దాటిపోయింది. కాబట్టి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విశాఖపట్నంలో జరుగుతున్న ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే పరిస్థితి ఉంది. 70% వరకు మత్స్యకారులకు మత్స్యకార భరోసా అనేది అందలేదని, మరొక 2-3 రోజులు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని తీసుకువెళ్తామని చెప్పి మత్స్యకారులు అంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, ఫిషింగ్ హార్బర్ నుంచి.